మీరు ఈ లోక సంబంధమైనటువంటి క్షయ వస్తువుల చేత మీరు మీ యొక్క హృదయము ఆ పాప బంధకాల నుంచి విడిపింపబడలేదు. అసలు అది జరిగే పనే కాదు. చాలామందికి ఈ విషయం అర్థం కాదు. నేను చేసే డబ్బు సహాయం వలన, అన్నదానం వలన నాకేదో పుణ్యం కలుగుతుంది అని మనం అనుకుంటాము. కానీ నీ యొక్క పాపాల నుంచి నీవు విమోచింపబడవు. నీవేదైతే బంధకాలలో ఇరుక్కుపోయి ఉన్నావో ఆ బంధకాల నుంచి నువ్వు విడిపింపబడవు. అవి నశించిపోయేటువంటి వస్తువులు, క్షయ వస్తువులు అని అక్కడ రాయబడదు. ఆ నశించిపోయేటువంటి వస్తువుల ద్వారా నీకు పూర్ణ విమోచన అనేది, పూర్ణ సిద్ధి అనేది కలుగదు. అందుకనే పితృపారంపర్యమైన మీ వ్యర్థపాతను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే వారు అంతకుముందు పాపపు స్థితిని, అపవిత్రపు స్థితిని, భయంకరమైనటువంటి పడిపోయినటువంటి స్థితిని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మీరు అప్పట్లో ఆచారాలు ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. వాటి వలన మీకు పూర్ణ సిద్ధి కలుగలేదు, పూర్ణమైనటువంటి విమోచన మీకు కలుగలేదు. అవి క్షయమైపోయేటువంటివే. మనము మన యొక్క క్షయ వస్తువుల చేత మనం ఏదో వస్తువులు ఇచ్చి, మనం ఏదో దాన ధర్మాలు చేసి, మనం ఏదో మాత్రాన మనకి విమోచన, ఏదైతే బంధకాల్లో ఇరుక్కుపోయామో ఆ బంధకాల నుంచి స్వేచ్ఛ అనేది రాదు.